ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసింది పబ్లిక్ కోసమో పొలిటీషియన్స్ కోసమో కాదు. ఇట్ వాజ్ మై పర్సనల్ డెసిషన్. లాస్ట్ 6 months నుంచి డ్రగ్ కేసెస్ అన్ని స్టడీ చేసి వాటిని బేస్ చేసుకుని ఒక ఆపరేషన్ రెడీ చేశాను. ఆ ఆపరేషన్ పేరు సోటో డి. ఇట్స్ ఎ స్పెషల్ టీమ్ ఆన్ డ్రగ్స్. ఈ ఆపరేషన్ టార్గెట్ ఒకటే సార్, ది మోస్ట్ వాంటెడ్ డ్రగ్ సప్లయర్ అయిన మైకేల్ ని పట్టుకోవడమే. ఎవరి మైకేల్? సార్, మైకేల్ విజయ్, పీటర్ జాన్, దేవ్ కుమార్ అలియాస్ డికే. వీళ్ళు ముగ్గురు కలిసి డ్రగ్స్ సప్లై చేస్తారు. సిటీలో పెరిగిపోతున్న డ్రగ్స్, గాంజా మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా యువత ఈజీ మనీ కొరకు అలవాటు పడి ఇందులోకి దిగుతున్నారు. హోమ్ మినిస్టర్ దీనిపై ప్రత్యేక నిఘా పెట్టమని నార్కోటిక్స్ బృందానికి ఆదేశాలిచ్చారు. సార్, కొకైన్ మ్యానుఫ్యాక్చరింగ్, గాంజా ఫార్మ్స్, డ్రగ్ డీలింగ్స్ ఇవి చూసుకునేది మైకేల్. అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్, కస్టమర్స్ ని చూసుకునేది డీకే. పోలీస్ రైడ్స్, గ్యాంగ్ వార్స్, డెలివరీస్ ని చూసుకునేది పీటర్. అంతా బానే ఉండేది సార్. ఎప్పుడైతే డీకే గుణా గ్యాంగ్ తో చేతులు కలిపాడో అప్పుడు మొదలైంది. ఇప్పటి వరకు ఎన్నో డ్రగ్ కేసెస్ సాల్వ్ చేశాను, కానీ ఈ కేసు మాత్రం సాల్వ్ చేయలేకపోతున్నాను. అసలు సంవత్సరానికి ఎన్ని గ్యాంగ్లు పుట్టుకొస్తాయో తెలుసా? మీరేం భయపడకండి, ఈ ఎన్నికల్లో అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచాక మార్కెట్లో మీ పేరు తప్ప మైకేల్ పేరు వినిపించదు. వీళ్ళకి కావాల్సింది పవర్, మనకు కావాల్సింది బిజినెస్. రేపటి నుంచి మార్కెట్లో కొత్త పేరు వినిపిస్తుందన్నమాట. వ్యాపారంలో మనం సంపాదించుకోవాల్సింది డబ్బులు కాదు, నమ్మకం. ఎలాంటి వ్యాపారానికైనా ఒక నమ్మకం ఉండాలి. అది పోతే ఆ వ్యాపారాన్ని బట్టి రెండో అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యాపారంలో రెండో అవకాశం ఉండదు. అరే అబ్దుల్,